జీవితం ఎలా ఉంటది అనే విషయాలు ఈ ఉదయకాలమందు ధ్యానం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చదువుకుందాం. గలతీ 5, 24, 25, 26 వచనాలు. క్రీస్తు యే- క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందుము. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు సంబంధుల జీవితం. చెప్పండి అందరూ ఆ మాట. యేసుక్రీస్తుకి ఎవరైతే సంబంధం కలిగి ఉన్నారో వారి జీవితం గురించి ఇక్కడ వ్రాయబడిన మాటలివి. యేసుక్రీస్తుతో సంబంధం అదే క్రైస్తవ జీవితం. అనేక మంది క్రైస్తవులని పిలువబడుతున్నారు కానీ ఆయనతో సంబంధము లేకుండా ఉంటున్నారు. అది నిజమైన క్రైస్తవ్యము కాదు. సంబంధం, ఇట్ ఈజ్ ఎ రిలేషన్. క్రిస్టియానిటీ అనేది రిలేషన్. దేవునికి స్తోత్రం. సంబంధం. దేవునికి స్తోత్రం. క్రైస్తవ్యము అనేది దేవుని బిడ్డలారా అది ఒక రిలేషన్. యేసు క్రీస్తుతో ఉన్న సంబంధమే క్రైస్తవ్యము, క్రైస్తవ జీవితము. అనేక మంది రిలిజియన్‌కి ఇష్టపడుతున్నారు. అనేక మంది మతాన్ని ఇష్టపడుతున్నారు కానీ సంబంధాన్ని ఇష్టపడటం లేదు. వింటున్నారా? అనేక మంది మతాన్ని కోరుకుంటున్నారు కానీ మత సంబంధమైన ఆచారాలు, మత సంబంధమైన కర్మకాండలు ఇవన్నీ చేయాలని ఒక మతం కావాలని కోరుకున్నారు. యేసుక్రీస్తు వచ్చింది ఈ భూమి మీద మతాన్ని స్థాపించడానికి కాదు. ఆయనొచ్చింది ఒక సంబంధాన్ని పెట్టుకోవటానికి. ప్రభువు ఒక సంబంధాన్ని కోరుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. హీ నీడ్స్ ఎ రిలేషన్‌షిప్. ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? నాతో కలిసి జీవించడం కొరకు, నాతో సంబంధులుగా, నా సంబంధులుగా ఉండటం మీకు ఇష్టమైతే రండి నన్ను వెంబడించండి అని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు సంబంధులు, క్రీస్తు యేసు సంబంధులు. ఆయనతో ఒక సంబంధం నాకు కావాలి. మనం అనేక సార్లు భూమి మీద కొందరి విషయంలో ఆలోచన చేస్తా ఉంటాం. వాళ్ళతో మాకు సంబంధాలు కలిస్తే బాగుండు. ఆ కుటుంబంతో మాకు సంబంధాలు కలిస్తే బాగుండు. వీరితో సంబంధం కలిస్తే బాగుండు. అదిగో ఆ పెద్ద వ్యక్తి ఆయన ఆ మంత్రి గారితో లేదా ఆ గొప్ప నాయకుడితో ఆ పేరున్నటువంటి ఆ వ్యక్తితో నాకు సంబంధం కలిస్తే బాగుండు. భూమి మీద అనేక సంబంధాల కోసము మనుషులు ప్రయాసపడతా ఉంటారు. కానీ మనుషులతో సంబంధం అది. మనిషి గడ్డి పువ్వు లాంటి వాడు. మనిషి నీటి మీద ఆవిరి లాంటి వాడు. మనిషి నిమిత్త మాత్రుడు. పొద్దున చిగురించి సాయంత్రానికి వాడిపోతాడు. మనిషి హల్లెలూయా! స్పందించట్లేదు మీరు. మనిషి యొక్క జీవితం, మనిషి యొక్క సామర్థ్యం, మనిషి యొక్క తెలివి, మనిషి యొక్క గొప్పతనం అంతా కూడా చివరికి మట్టి పాలే. ఆ మనుషులతో సంబంధము తప్పు అని నేను అంటలేదు. కానీ అసలైన సంబంధాన్ని కోరుకోవాలి. నిజమైన సంబంధాన్ని వెతకాలి. ఎవరితో సంబంధం కలిగి ఉంటే ఈ భూమి మీద మనిషి జీవితానికి ఒక నిజమైన గుర్తింపు, ఎవరితో సంబంధం కలుపుకుంటే, ఎవరి సంబంధం ఉంటే అన్ని సంబంధాలకు విలువొస్తదో, ఆ సంబంధము లేకోకుండా ఎన్ని సంబంధాలు నీకున్నా వ్యర్థమే. వ్యర్థమే. శూన్యమే. నువ్వు ఎంత గొప్పవారితో ఉన్నా, నీకెన్ని కనెక్షన్స్ ఉన్నా, దేవుని బిడ్డలారా, అసలైన కనెక్షన్ లేనప్పుడు, సృష్టికర్త, రక్షకుడైన ఆ క్రీస్తుతో కనెక్షన్ లేనప్పుడు, ఆల్ అదర్ కనెక్షన్స్ ఆర్ జీరో. ఇట్ మేక్స్ యూ నో వాల్యూ. ఈ మాటలు గుండెల్లోనికి వెళ్ళనివ్వండి దేవుని బిడ్డలారా.
యేసు ప్రభు వచ్చింది నీతో సంబంధం కోసం. యేసు ప్రభు వచ్చింది నీతో కలిసి జీవించడం కోసం. ఆయనతో జీవించాలి అంటే ఎలాగండి? ఎలా? కొన్ని విషయాలు ఇక్కడ 2, 3 విషయాలు మనం నేర్చుకుందాం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోను, దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. ఇది మొదటిది. ఎవరండి క్రీస్తు యేసు సంబంధులంటే, ఎవరైతే తమ శరీరమును సిలువ వేసి ఉన్నారో. హల్లెలూయా! ఎవరైతే సిలువ వేయబడిన జీవితం జీవిస్తున్నారో, ఎవరి శరీరములో సిలువ వేయబడిన అనుభవం ఉన్నదో, దే ఆర్ రియల్లీ దే రియల్లీ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్. వారు యేసుతో సంబంధం ఉన్నవారు. సిలువ వేయబడిన జీవితం. అందరూ చెప్పండి ఆ మాట. ఆ! ఏ జీవితం అండి? సిలువ వేయబడిన జీవితం. ఎవరైతే తమ శరీరమును, ఎవరైతే తమ శరీరమును దాని ఇచ్ఛలతోనూ, ఇచ్ఛలు చెప్పండి అందరూ. నా వైపు చూస్తూ నేను చెప్పిన మాటలు చెప్తుంటేనే ఈ సందేశం మీకు లోపలికెళ్తది. గుర్తుపెట్టుకోండి. మీరెక్కడో ఆలోచిస్తా ఉంటే వచ్చి ప్రయోజనం లేదు. ఇంకొద్ది నిమిషాల్లో ముగించేస్తాం వెళ్ళిపోతారు. మీరు ఊరికే ప్రెజెంట్ అయినట్టే గాని ఏం ప్రయోజనం ఉండదు. దేవుని బిడ్డలారా, శరీరమును దాని ఇచ్ఛలతోను, దురాశలతోను అంటే శరీరమునకు ఇచ్ఛ ఉన్నది. శరీరమునకు దురాశ ఉన్నది. శరీరము కలిగి ఉన్న మనము శరీరమునకు ఇచ్ఛ అంటే కోరిక, శరీరమునకు కోరిక మాత్రమే కాదు దురాశ. వాటిని సిలువ వేయాలి. హల్లెలూయా! వాటిని సిలువ వేయాలి. సిలువ వేయడం అంటే గబగబా ఒక 2 చెక్కలు తీసుకొచ్చి యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు గదా అన్నట్లుగా ఒక నిలువు చెక్క, ఒక అడ్డపు చెక్క తీసుకొచ్చి దానికి మనల్ని మనం కట్టుకోవడమో, లేకపోతే నిజంగా మేకులతో కొట్టుకోవడమో కాదు. సిలువ వేయబడటం అంటే భౌతికమైన దాని గురించి మాట్లాడట్లేదు. సిలువ వేయబడటం అంటే మన లోపల ఆ శరీరమునకున్న ఇచ్ఛ, మన లోపల ఆ శరీరమునకున్న దురాశకు మేకు కొట్టాలి. హల్లెలూయా! అదే నిజంగా సిలువ వేయబడిన జీవితం. నువ్వు మేకు కొట్టనంత సేపు, నువ్వు అప్పగించబడనంత నీ శరీరమునకున్న ఇచ్ఛ, నీ శరీరమునకున్న ఆ దురాశ అలాగే దాన్ని పోషిస్తూ ఉంటే, నువ్వు బ్రతకనిస్తూ ఉంటే, నువ్వు సిలువ వేయబడిన జీవితం జీవించడం లేదని అర్థం. నీ శరీరానికి కలిగే ప్రతి ఇచ్ఛ, నీ శరీరానికి కలిగే ప్రతి దురాశకు నువ్వు లోబడుతూ, దానికి నమస్కారం చేస్తూ, దానికి లోబడుతూ, అలాగే జీవితాన్ని కొనసాగిస్తున్నావంటే నువ్వు క్రీస్తు యేసు సంబంధివా కాదా అని ఒకసారి పరీక్షించుకోవాలి. లోకములో అందరూ తమ శరీర ఇచ్ఛల కోసమే బ్రతుకుతున్నారు. అసలు బ్రతికేదే దానికోసం అంటారు. లోకములో ప్రతి ఒక్కరూ శరీరానికి ఉన్న దురాశలను నెరవేర్చుకోవడం కోసం ప్రయాసపడుతున్నారు. అది లోక సంబంధమైనది. అది చీకటి సంబంధమైనది. అది సాతాను సంబంధమైనది. కానీ యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోను, దురాశలతోను సిలువేస్తారు. లెంట్ డేస్ ఒక 40 దినాలు కొంతమంది ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. అది ఒక పూటో, అర పూటో ఏదో ఒక పూట. కొంతమంది ఉపవాస దినాలు ప్రకటించుకున్నారు. ఇది సుమారుగా 2 లేదా 3 4 శతాబ్దాల మధ్య సంఘానికి వచ్చినటువంటి సంఘము ప్రారంభించుకున్న ఒక ఆచారము. దీనిని వారు శ్రమల దినాలు అని పిలుచుకుంటూ ఉన్నారు. నీవింట్లో చక్కని బిర్యానీ చేసి పెట్టి, రండి భోజనం చేద్దామంటే, లేదండి శ్రమల దినాల్లో ఉన్నాం గదా! నేను నేను తిననండి అంటారు. అంటే భోజనం తిననని గాదు. ఈ 40 దినాలు నేను మాంసాహారము తీసుకోవడం లేదంటున్నారు. ఈ 40 దినాల్లో కనీసం ఒక పూటైనా సరే, ప్రతిరోజు ఒక పూట ఉపవాసం ఉంటున్నామండి.
ఎందుకు మీరు ఇది చేస్తున్నారంటే ఇది శ్రమల దినాలు కదండి. ఈస్టర్ పండుగకు ముందు రోజు వరకు 40 దినాలు లెక్క, బుధవారం నుంచి ఈస్టర్ పండుగ ముందు రోజు అంటే శనివారం వరకు 40 దినాలు వారు శ్రమల దినాలు అని చెప్పి ప్రకటించుకొని ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ప్రతిదినము మందిరములో కలుసుకుంటూ ఒక ఆచారమును కలిగి ఉన్నారు. లెంట్ డేస్. చక్రవర్తి అయిన కాన్స్టాంటిన్ అనే వ్యక్తి, బ్రిటిష్ చక్రవర్తి కాలములో క్రైస్తవ క్రైస్తవ్యమును లేదా క్రైస్తవ్యమును ఆయన ఒక చట్టపరమైన మతముగా ఆయన ప్రకటించాడు. అప్పటినుంచి సంఘానికి రోమన్ క్యాథలిక్ సంఘము లేదా ఆర్థోడాక్స్ సంఘాలు, లూథరన్ సంఘాలు, కొన్ని మెథడిస్ట్ సంఘాలు, వీరందరూ కూడా ఇలాంటి ఒక ఆత్మీయమైన ఒక ఆచారమును వారు ప్రారంభించుకున్నారు. బైబిల్‌లో మీరు లెంట్ డేస్ పాటించాలి. కంపల్సరీ 40 రోజులు శ్రమల దినాలు ప్రకటించుకోవాలి. మీరు ఉపవాసం ఉండాలని బైబిల్‌లో ఆజ్ఞ ఏమీ లేదు. కానీ సంఘము ప్రారంభించుకుంది ఇది. ఆత్మీయ అభివృద్ధి కోసము లేదా కనీసం ఒక 40 రోజులైనా ఒక దీక్షతో ఉంటే మంచిది కదా! మనము కొంచెం భక్తిలో, ప్రార్థనలో ఎదిగిన వారంగా ఉంటాం కదా! ఒక 40 దినాలు ప్రత్యేకించుకోవడం ద్వారా మనకు మంచిదే కదా అని ఒక ఆచారము ప్రారంభించబడింది. అది చేయనంత మాత్రాన పాపం కాదు, చేసేవారు పాపం కాదు. అయితే వారి యొక్క దీక్షలో వారి యొక్క దీక్షలో వారు నిజంగా ఏం కోరుకుంటున్నారనేది చాలా ప్రాముఖ్యమైంది. మేము 40 రోజులు శ్రమల దినాలు పాటించామని కాళ్ళెగరేస్తే వ్యర్థమే, అతిశయిస్తే వ్యర్థమే. మేమేదో మీకంటే సూపర్ స్పెషాలిటీ లేదా సూపర్ స్పిరిచ్యువాలిటీని మేము కలిగి ఉన్నాము అని చెప్పి అనుకుంటే వ్యర్థమే. ఎవరు ఎవరికంటే సూపర్ స్పిరిచ్యువల్ కాదు. మనమందరము ఆత్మీయులమే. దేవునికి స్తోత్రం. మనం చేసే ఏ పనైనా సరే అర్థవంతంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, మీరు నేను చేయటంలో కూడా తప్పు లేదు. మీరు ఒకవేళ 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేసుకుంటామంటే అంతకంటే ఇంకా శ్రేష్టమైనది ఏముంది, చేసుకోండి, మంచిదేగా. కానీ నిజంగా శ్రమల దినాలు అంటే యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. భక్తుడు ఏలియా 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. మోషే కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. వాళ్ళ ఉపవాసం వేరు, మన ఉపవాసం వేరు. వాళ్ళ ఉపవాసం మనం ఉన్నామంటే మనం ఉంటామో లేదో తెలీదు భూమి మీద. వాళ్ళ ఉపవాసం వేరు. 40 దినాలంటే 40 దినాలు. మోషే కనీసం నీళ్లు గూడా లేవు. ఎవరికైనా సరే నీళ్లు లేదు, ఆహారం లేదు. 40 దినాలు కంప్లీట్‌గా అది దైవ శక్తితో పరిశుద్ధాత్మ సహాయమును బట్టి, దేవుని యొక్క ప్రేరణను బట్టి వారు చేసిన 40 యేసు ప్రభు ఎందుకు చేశారు? ప్రతి చోట ఒక కారణం ఉన్నది. మోషే ఎందుకు చేశాడు? ఏలియా ఎందుకు చేశాడు? యేసు ప్రభు ఎందుకు చేశాడు? ఆయన ఇక ఈ లోకంలో 33.5 సంవత్సరాలు, 30 ఏళ్ళు నిండిన తర్వాత, ఆయన బాప్తిసం పొందిన తర్వాత వెంటనే అరణ్యములోకెళ్ళి ఆయన 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు యేసు ప్రభు. దాని నిమిత్తం అనగా సేవ పరిచర్య ప్రారంభానికి ముందు ఆయన 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పుడు సంఘము కూడా అనేక మంది ఇప్పుడు ఈ 40 దినాలు అనేది పెట్టుకుంది ఎందుకయ్యా అంటే, యేసు ప్రభు మా కొరకు సిలువ వేయబడ్డాడు. ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆ శ్రమలను బట్టి మేము ఈ 40 దినాలు మేము ఉపవాసం ఉంటున్నాము అని అంటున్నారు. కొంతమందికి, అనేక మందికి పాపం అసల ఆత్మీయ విషయాలు చాలా అంటే అసలైన విషయాలు తెలీదు పాపం. పైపైన ఒక ఆచారము, పైన పైన ఆచారం చేస్తూ ఉంటారు. చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు నిజంగా యేసు ప్రభు పడిన శ్రమలను బట్టి నీవు కూర్చొని 40 దినాలు ఉపవాసం ఉండి బాధపడటం ద్వారా ప్రయోజనం లేదు. ఆయన శ్రమ పడ్డాడు, మరణించాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆయన ఈస్టర్ పండుగ, పునరుత్థాన పండుగ. ఆయన తిరిగి లేచాడు. ఇదంతా అయిపోయింది. ఆయన శ్రమ పడ్డాడనే బాధ, నొప్పి మనకుండాలి. అది ప్రతిదినం ఉండాలి. దేవునికి స్తోత్రం.
నా పాపము కొరకు ప్రభు సిలువేయబడ్డాడు, శ్రమపడి ప్రతిదినం ఉండాలి. సరే, ఈ 40 దినాల్లో ముఖ్యంగా జరగాల్సింది ఏంటయ్యా అంటే, మనము సిలువ వేయబడిన జీవితం కొరకు మనము ప్రార్థనలో మనల్ని మనం సమర్పించుకోవాలి. నేను లెంట్ డేస్ పాటించానండి. కానీ నా శరీరమునకున్న ఇచ్చ, నా శరీరమునకున్న దురాశను మాత్రం నేను జయించలేదండి. అవి అలాగే ఉంటాయి. అవునా? ఇక ఎన్ని లెంట్ డేస్ వచ్చి, ఎన్ని లెంట్ డేస్ పోయినా నీకు ప్రయోజనం ఏముంది? ఎందుకు సంఘము ఇలాంటి ఒక ఆచారమును ఏర్పాటు చేశారు? ఒక మంచి ఉద్దేశ్యముతోనే కదా! చూడండి దేవుని బిడ్డ, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత నమ్మిన ప్రతి వ్యక్తి నీళ్ళలో ముంచబడి బాప్తిసం పొందాలి. అది ఆజ్ఞ. దేవుని స్తోత్రం. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత బాప్తిసము ఆజ్ఞ. యేసు ప్రభువుని నమ్మి బాప్తిసం తీసుకున్న ప్రతి వ్యక్తి బల్లలో చేయి పెట్టాలి. అది కూడా ఆజ్ఞ. దీనిలో రాజీ పడటానికి వీల్లేదు. పర్లేదులెండి, నేను బల్ల తీసుకోనులెండి. కొన్ని సంవత్సరాలు లేదా ఒక 2, 3 నెలలు తీసుకొని, నీ ఇష్టం కాదది. ఆజ్ఞ అది. నేను నమ్ముకున్నాను కానీ బాప్తిసం తీసుకోను. నీ ఇష్టం కాదది. ఆజ్ఞ అది. నువ్వు నిజంగా నమ్మితే బాప్తిసం తీసుకోవాలి. ఈ 2 ఆజ్ఞలు. ఈ లెంట్ డేస్ అంటారా? ఆజ్ఞ కాదు. ఆజ్ఞ కాదు. కానీ నువ్వు చేస్తే అది నీ ఇష్టం. మంచిది. ఆత్మీయంగా బలపడటం కోసం ఒక 40 దినాలు మనము అప్పుడప్పుడు మన సంఘంలో 7 రోజులు పెడుతున్నాం. ఎందుకు? ఇది ఎక్కడుంది బైబిల్‌లో? ఏమన్నా రాసుందా ఎక్కడన్నా? 7 రోజులు ప్రత్యేకమైన కూడికలని ఎందుకు పెట్టుకుంటున్నాం? కొంతమంది 21 రోజులు అదెక్కడ రాసుంది? ఉందా? చెప్పండి. ఇప్పుడు కొంతమంది 40 రోజులు. అదెక్కడ రాసుంది? లేదు. ఇవన్నీ లేవు. నువ్వు 3 రోజులా, 7 రోజులా, 21 రోజులా, 40 రోజులా, ఇయన్నీ రాసి లేవు. ఏది చేసినా నీ ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కోసం చెయ్యి. దేవుని స్తోత్రం. ప్రభు మహిమపరచబడాలి. మామూలుగా ఎవాంజెలికల్ చర్చెస్, ఇండిపెండెంట్ చర్చెస్ వాళ్ళు పెద్దగా పాటించరు. బాప్టిస్ట్ చర్చెస్ వాళ్ళు పాటించరు. పెంటెకోస్ట్ చర్చిల వాళ్ళు ఇవన్నీ పాటించరు. ఆర్థోడాక్స్ చర్చ్ లేదా రోమన్ క్యాథలిక్ చర్చ్, ఇలాంటి సంఘాలు కొన్ని, మెథడిస్ట్, లూథరన్ చర్చ్ వీళ్ళందరూ కూడా పాటిస్తారు. దేవుని బిడ్డలారా, లెంట్ డేస్ గురించి కనీసం మీకు ఒక అవగాహన ఉండాలని ఈ మాట చెప్తున్నాను. అసలు లెంట్ డేస్ ఎందుకయ్యా అంటే, మనల్ని మనము దేవుని సన్నిధిలో నలగొట్టుకొని, మన మనసుని నలగొట్టుకోవడం అంటే మనం కర్ర తీసుకొని మన చేతినో తలనో బాదుకోవడం కాదు. మన హృదయాన్ని నలగొట్టుకొని, దేవునికి స్తోత్రం, మన మనస్సుని నలగొట్టుకొని, మన పాపపు జీవితాన్ని నలగొట్టుకొని, ఉపవాసముతో దేవునికి మనల్ని మనం అర్పించుకోవడం కోసం అది చేయడం మంచిదే. ఆ ఉద్దేశ్యంతో అయితే చేయాలి. అయితే నువ్వు లెంట్ డేస్ పాటిస్తావో పాటించవో తర్వాత సంగతి గానీ, నీవు పాటించినా పాటించకపోయినా నీ శరీరమును సిలువ వేయపోతే, లేదా సిలువ వేయబడిన ఒక అనుభవము నీకు రాకపోతే, క్రీస్తు యేసు సంబంధిగా నువ్వు బ్రతకలేవు. యేసుక్రీస్తు సంబంధిగా ఉండాలి అంటే, మన మనస్సులో పాపము ఎడల వ్యతిరేకత, శ్రమ, ఎటువంటి శ్రమ? దేవునికి వ్యతిరేకమైన దానిని కాదు అంటానికి కొన్నిసార్లు శ్రమ పడాల్సొస్తది. నువ్వు నిజము చెప్పి కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సొస్తది. నిజం చెప్పి. నువ్వు చెప్పింది నిజమే, కానీ దానికి నిన్ను బాధిస్తది లోకం. భరించాలి. అదే సిలువ జీవితం అంటే. నువ్వు యథార్థంగా ఉన్నందుకు లోకం నీకు పూదండ వెయ్యదు. నువ్వు నిజం చెప్పినందుకు నిన్ను మెచ్చుకోదు. నువ్వు కాదన్నందుకు నిన్ను నిందిస్తది లోకం.
నిలబడగలగాలి. అది సిలువ వేయబడిన జీవితం. నేను ప్రభువుని నమ్ముకున్నానండి. నేనైతే లంచాన్ని నేను తీసుకోవడము చేయను. కానీ నీ ప్రమోషన్ ఆగిపోయిద్ది. ఈ లంచం తీసుకున్నటువంటి ఈ వ్యక్తి లంచం తీసుకోవడం నేరం, పాపం అని ఒక ప్రక్కన ప్రకటనలు జరిగినను ప్రతి ఒక్కరికి లంచం ఇచ్చుకుంటూ వెళ్తేనే పనులవుతున్నాయి. కానీ 100కి ఒక్కరైనా ఉంటారండి వద్దు అనేవాళ్ళు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా! నా జీతం నాకు చాలు. నీ దగ్గర నేను డబ్బు తీసుకొని అన్యాయాన్ని న్యాయంగా, న్యాయాన్ని అన్యాయంగా మార్చటం నాకిష్టం లేదు. నేను ప్రభువుని ఎరిగిన వ్యక్తిని. ఆ సిలువ, ఆ సిలువనేది నీ ఉద్యోగంలో, ఆ సిలువనేది నీ ఇంటిలో, ఆ సిలువనేది నీ బంధువుల మధ్య. దేవునికి స్తోత్రం. కొన్ని ఆచారాలు మనుషులు కల్పించిన ఆచారాలు గాని, ఆ మూఢనమ్మకాలు నువ్వు కాదు అని అనగలిగితే, నీకు యేసు ప్రభువు కావాలి, నీకు బాప్తిస్మం కావాలి, కానీ కొన్ని ఆచారాలు మాత్రము, కొన్ని భయాలు నీకుంటాయి. మనుషులు ఏమంటారో అని నువ్వు కొన్ని చేస్తావు. మనుషులు నన్ను చూసి ఏమనుకుంటారో వాళ్ళ ఎదుట యాక్షన్. కానీ దేవుడు చూస్తున్నాడు. ఇది దీని వెనుకున్న అర్థము సరిలేదు కాబట్టి ఈ ఆచారం నేను పాటించను. ఈ పని నేను చెయ్యను అని మాత్రం నిలబడవు. అలా నిలబడటం అంటే సిలువ. హల్లెలూయా! హల్లెలూయా! క్రీస్తు యేసు సంబంధులు ఈ శరీరానికున్న ఇచ్చెల విషయములో దాని చావు కోరతారు. నా ఇచ్చ చావాలి. నా ఇచ్చ, నా కోరిక చావుకు అప్పగిస్తున్నా అంటే సిలువకు అప్పగిస్తున్నా. నా కోరికలు, నా దురాశలు సిలువకు అప్పగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ దేహమంట దేవుడిచ్చాడు. హల్లెలూయా! ఈ దేహము దేవుడు మనకు అనుగ్రహించిన ఆలయము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఇది పరిశుద్ధాత్మక ఆలయము. ఇది మన సొత్తు కాదు అని బైబిల్ చెప్తుంది. మై బాడీ మై విష్. నా శరీరము నా ఇష్టం. కాదు, కాదు. నీ శరీరము నీ సొత్తు కాదు అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా! నీ శరీరము నీ సొత్తు కాదు. ఎవరి సొత్తండి? అది నీకెవరు అనుగ్రహించారో ఆయన సొత్తు. హల్లెలూయా! ఈ శరీరములో, ఈ శరీరములో ఉంటూ మనము దేవుని మహిమపరచకపోతే ఎలాగా? ఎంత భయమో గదా! ఈ పక్కనోళ్ళు ఏమనుకుంటారు, ఆ పక్కనోళ్ళేమో నేను ఉద్యోగానికెళ్తే, ఆ ఉద్యోగం చేసేటప్పుడు అక్కడోళ్ళు ఏమనుకుంటారో, ఏమంటారో, ఏమని హేళన చేస్తారో, ఏమని నిందిస్తారో అనే భయమే తప్ప, నా ప్రభువు కొరకు నేను నిందలైన, అవమానాలైన, హింసలైనా ఐయామ్ రెడీ. హల్లెలూయా! నేను నీతిగా జీవిస్తాను. నేను నీతిగా బ్రతుకుతాను. నా శరీరాన్ని సిలువకు అప్పగిస్తా అనేటటువంటి వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా 6:20 కొరింథీ పత్రికలో మొదటి పత్రికలో ఏముంటదంటే, విలువ పెట్టి కొనబడిన వారు గనుక దేహముతో దేవుని మహింపరచుడి. ఏం చేయాలంట? దేహముతో దేవుణ్ణి మహిమపరచుడు. అందరూ చెప్పండి ఆ మాట. మరొకసారి చెప్పండండి. ఆ! దేవుడిని మహిమపరచటానికి మన దగ్గర ఒకటుంది. ఏంటది? చెప్పాలి. దేహము. దేవుడిచ్చిన ఈ దేహమును ఉపయోగించి దేవునికి మహిమను తీసుకురావాలి. ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. పౌలు అంటాడు కదా! నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు అంటాడు. గలతీ 2:20లో.
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటాడు. అంటే అపోస్తలుడైన పౌలు ఈ శరీరములో ఎలా జీవించాడయ్యా అంటే ఆయన సిలువ వేయబడిన జీవితం జీవించాడు. ఆయన సిలువ వేయబడిన జీవితం జీవించాడు. నేను కాదు అంటున్నాడు, క్రీస్తే అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే తన శరీరము తన సొత్తు కాదు, ఆయన సొత్తు అని చెప్తున్నాడు. తన జీవితాన్ని ఆయనకి సమర్పించాడు. హల్లెలూయా. ఈరోజు మీరు సమర్పించడానికి ఏమైనా తెచ్చారా అంటే తప్పకుండా చెప్తారు, తెచ్చానండి, కానుక తెచ్చుకున్నాను. దేవునికి సమర్పించడానికి నువ్వు కానుక తీసుకొచ్చావు. అయితే దేవుడు ఏమడుగుతున్నాడో తెలుసా? నువ్వు నీ శరీరాన్ని సమర్పిస్తావా అని అంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఏం కావాలంటే ఆయనకి? ఏం కావాలండి? శరీరం కావాలి. అదొకటి అడగబాకయ్యా. కావాలంటే ఇంకొక 100 పెంచుతాను. కావాలంటే ఇంకొక రూ. 100 పెంచుతాను. కానుక ఇవ్వమంటే ఇస్తానయ్యా, ఇంకేదైనా ఇస్తాను గానీ నువ్వేం అడగొద్దు నన్ను? నా శరీరాన్ని అడగొద్దయ్యా. నా శరీరం నా ఇష్టం. నా శరీరం నా ఇష్టం. క్రీస్తు యేసు సంబంధులు అలాగుండరు దేవుని బిడ్డలారా. క్రీస్తు యేసు సంబంధులు సిలువ వేయబడిన జీవితం జీవిస్తారు. ప్రభు అడిగితే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? ప్రభువా, నీ కోసం నా ప్రాణం. ఎంతోమంది ఈ పత్రిక రాస్తున్న పౌలు కూడా తన ప్రాణాన్ని అర్పించాడు. తన ప్రాణాన్ని అర్పించాడు. ఏదో పై వరుసకి మాట కోసము మాట్లాడటం కాదు గానీ, కొంతమంది భక్తులు ఈ భూమి మీద తమ ప్రాణాన్ని ప్రేమించలా, ప్రభువునే ప్రేమించారు. నా ప్రాణము కంటే నీవెక్కువ. ఏమన్నారండి? నా ప్రాణము కంటే నీవెక్కువ. మనం అంత దూరం గూడా ఎళ్ళొద్దు. నేనేమంటున్నానంటే, ప్రాణం గురించొద్దు. పేతురు అన్నాడు, కానీ తప్పిపోయాడు. తర్వాత ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. అవసరమైతే నా ప్రాణం ఇస్తానన్నాడు గానీ, మొదట తప్పిపోయాడు. తర్వాత పశ్చాత్తాపపడ్డాడు, దుఃఖపడ్డాడు, ఏడ్చాడు. తర్వాత నిజంగా ప్రాణం ఇప్పుడు దేవుడు నిజంగా ప్రాణం ఎవరిని అడగట్లా. ఏమో అలాంటి పరిస్థితొస్తే అది మీ ఇష్టం. ప్రభువు నిమిత్తం ప్రాణం పోగొట్టుకుంటారో, దక్కించుకొని ప్రభువుని వదిలేసుకుంటారో, ప్రభు వద్దు నాకు, ఆయనెవరో నాకు తెలీదు, ఆయనతో నాకు సంబంధం లేదు అని ప్రభువుని వదిలేసుకొని ప్రాణం దక్కించుకుంటారో, లేదా అవసరం అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నా ప్రాణమైనా తీసుకోయా, నా ప్రభువుని మాత్రం నేను వదిలిపెట్టను అంటారనేది అది తర్వాత విషయం. దేవుడు ఇప్పుడు అడుగుచున్నది ఏంటయ్యా అంటే శరీరం. ఈ శరీరంలో ఏముంటాయంట? మనం ఇందాక చదివిన గలతీ పత్రికలో పైన చాలా ఉంటాయని చెప్పి రాస్తుంది. వాటన్నిటి గురించి మనం చెప్పుకోం గానీ, ఊరికే చదవడం కోసం చదివితే శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. ఏంటో అవి? హ్మ్. ఆ! ఆ! కరము, హ్మ్. ద్వేషములు, హ్మ్. కలహము, హ్మ్. మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అబ్బో! ఏమన్నా కనపడ్డాయా ఎప్పుడన్నా? ఏండి ఇక్కడున్న లిస్ట్‌లో ఏమన్నా కనపడ్డాయా? ఎవరు మాట్లాడతలా. ఇంకా ధ్యానంలో ఉన్నారు. ఇటు చూడండి ఒకసారి. దేవుని స్తోత్రం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయంట. అవేమనగా అని చెప్పి మొదలుపెట్టాడు. పెద్ద లిస్ట్ ఇచ్చాడాయన. ఆ లిస్ట్‌లో మీకు ఎప్పుడన్నా కనపడ్డాయా అంటున్నా నేను. ఎప్పుడన్నా మిమ్మల్ని పలకరించినియా? విగ్రహారాధన పలకరించిందా మిమ్మల్ని? పలకరించలేదా? విగ్రహం మిమ్మల్ని పిలవలేదా నన్ను పూజించమని?
ఇప్పటికీ కొంతమందిని పిలుస్తానే ఉంది. కొంతమంది ఆయా సమయాల్లో విగ్రహారాధన అలవాటైపోయింది కదా! క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు అనేక మంది కూడా విగ్రహారాధన చేస్తున్నారు. ఏ విగ్రహారాధన? యేసు ప్రభు బొమ్మ పెట్టి చెప్పండి. కొవ్వొత్తులెలిగించి, ఫోటో పెట్టి, కొవ్వొత్తులెలిగించి ఆ! సాంబ్రాణెలిగించి, టెంకాయ కొట్టి, యేసు ప్రభునే కదండీ మేము పూజిస్తుంది. అవునయ్యా! నేను కాదంటలా. అది విగ్రహమా కాదా? ఏది ఫోటో? అంటే బైబిలేమో విగ్రహారాధన వద్దు అంటుంది. క్రైస్తవులేమో విగ్రహారాధన చేయొచ్చు. అది యేసు ప్రభు ఫోటో అయితే అంటున్నారు. ఇది కరెక్టా? ముద్దు పెట్టుకొని ఏంటి? విగ్రహాన్ని. మన ఇళ్ళల్లో ఎవరైనా మన పెద్దలు చనిపోతే మన పితరులు తండ్రి ఫోటో, తాతల ఫోటోలు, అమ్మమ్మ, నాన్నమ్మల ఫోటోలు ఉంటాయి చనిపోయినప్పుడు కదా! వాటికి దండేసి, దండం పెట్టుకుంటే దానర్థం ఏంటి? ఎవరు మాట్లాడతల. మీ నాన్నగారి ఫోటోనే నేనేం కాదంటలా. మీ అమ్మగారి ఫోటోనే. అమ్మగారు చనిపోయింది. ఫోటో పెట్టావు. దానికి దండేసావు. పూలు దండేసి దండం పెడుతున్నాం. ఏంటి దానర్థం? చూడండి. తల్లిని, తండ్రిని సన్మానించమని బైబిల్ చెప్తుంది. పూజించమని చెప్తుందా? తల్లిని, తండ్రిని పూజించమని బైబిల్ చెప్తుందా? ఘనపరచండి, సన్మానించండి. సన్మానానికి పూలదండ వాడొచ్చు తప్పులేదు. శాలువా వాడొచ్చు తప్పులేదు. వారు బ్రతికి ఉండగా వారిని గౌరవించుట కోసం చూడండి ఎవరైనా జాబ్ రిటైర్మెంట్ అయిపోతే ఏం చేస్తారు? వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి చెప్పాలి. పూలదండేస్తారు. చనిపోయిన తర్వాత ఫోటోకి ఏం చేస్తారు? పూలదండేస్తారు. నేనేమడుగుతున్నానంటే బతికుండగా పూలదండేసి మేము సన్మానిస్తున్నాం. మీరు ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చాలా చక్కగా చేశారు, నమ్మకంగా చేశారు అని గౌరవించడం మంచిదే. బానే ఉంది. మరి చనిపోయిన తర్వాత కూడా అమ్మంటే ఇష్టము, లేదా నానంటే ఇష్టం అని చెప్పి వాళ్ళ ఫోటోకి పూలదండేశారు. పూలదండ బతికున్నప్పుడు పూలదండ ఉంటుంది. చనిపోయినప్పుడు పూలదండ ఉంటుంది. అర్థం ఏంటో తెలీదు. చాలామంది పూలదండ ఎందుకేస్తున్నారయ్యా అంటే, చాలామంది మ్రొక్కుతున్నారు, పూజిస్తున్నారు. అమ్మా, నాన్న నువ్వే నా దేవుడు, నువ్వే నా దేవతవి. ఇది కరెక్టా? మై డాడ్ ఈజ్ మై హీరో అని రాసుకుంటే కొంతవరకు బానే ఉంది. నా డాడీ, మా నాన్న నాకు హీరో. మా నాన్నే నాకు మార్గదర్శి. ఆయన మార్గంలో నేనెళ్తాను బానే ఉంది. మై డాడీ ఈజ్ మై గాడ్ అంటే నేనది అడుగుతున్నాను. దేవుడయిపోరు గదా! దేవత అయిపోదు గదమ్మా! దేవుడు ఒక్కడే. ఆత్మస్వరూపి. దేవుని స్తోత్రం. ఆయన ఆరాధించాలి, పూజించాలి. ఆయన తప్పించి ఆయన స్థానంలో ఎవరిని పెట్టడానికి వీల్లేదు. ఆయనే. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుడు దేవుడే. అమ్మ అమ్మే, నాన్న నాన్నే, అన్న అన్నయ్యే, తమ్ముడు తమ్ముడే. ఎవరి స్థానం వారికుంది. ఒకరి స్థానాన్ని మార్చి ఇంకొకరి స్థానంలో పెడితే తప్పా? ఒప్పా? దేవుని బిడ్డలారా, మనం ఏదైనా ఒకటి చేసేటప్పుడు అర్థం ఉండాలి దానికి. పుట్టినప్పుడు డ్రమ్ములు కొడతారు. బాగా మందు తీసుకొని ఎగురుతారు. చచ్చిపోయినప్పుడు డ్రమ్ములు కొడతారు. మందు తీసుకొని ఎగురుతారు. అసలేంటో కొన్ని అర్థమే కావసల.
దేనికి ఏంటో అర్థం కాదు. నేను అడుగుతున్నాను, చనిపోయిన తర్వాత ఫోటోకి దండ వేయటం అంటే ఏంటి? అది కూడా గౌరవానికేనా? నిజంగా అది కూడా గౌరవానికైతే ఓకే. లేతే అది పూజనా? దేవుని బిడ్డలారా, ఈ శరీరములో ఎన్నో జరుగుతా ఉంటాయి. ఈ శరీరాన్ని సిలువ వేయాలి. హల్లెలూయా! ఈ శరీర కోరికలను సిలువ వేసే వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఏమంటూ ఉన్నాడంటే కొలస్సీ పత్రిక 3:5లో, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా అనగా జారత్వమును, జారత్వమును, అపవిత్రతను, ఆ, కాము కాముతురతను, కామాతురతను, దురాశను, దురాశను, విగ్రహారాధన అయిన విగ్రహారాధన అయిన, ధనాపేక్షను చంపివేయుడి. ఇక్కడ ఓ మాట వచ్చింది. విగ్రహారాధన అంటే మనకు అర్థమైంది ఇప్పటి వరకు. ఇంకొక దానిని కూడా విగ్రహారాధన అని ఇక్కడ బైబిల్ చెప్తుంది. ఏంటది? అందరూ చెప్పండి. అంటే ఏంటి? ధనాపేక్ష అంటే ఏంటి? ఉం? డబ్బే సర్వం. డబ్బుకు మించింది మరొకటి ఏది లేదు. డబ్బే దేవుడు. డబ్బే చెప్పండి. డబ్బు అని మనం దేన్ని అంటున్నాం? మన ఇండియాలో మనం డబ్బులు అని దేన్ని అంటున్నాం? దేవుని బిడ్డలారా, డబ్బు అని దేన్ని అంటున్నాం చెప్పండి. ఇదేంటిది? ఆ? కరెక్ట్‌గా చెప్పండి. డబ్బులని చెప్పండి. పేపర్ అంటారు. నేను ముందుగా నేను చెప్పేసేదాన్ని వీళ్ళు చెప్పేస్తున్నారు. ఉన్నదున్నట్టు చెప్పండి. ఇవేంటి? ఇదేంటిది? డబ్బులు. ఎంతండి డబ్బులు ఇవి? ₹100. ధనాపేక్ష అంటే ఏంటి? ఇది సర్జరీ చేసి గుండెలో పెట్టేస్తే శుభ్రంగా సరిపోద్ది కొంతమందికి. ఈ పేపర్‌ని, ఈ డబ్బులు అంటున్నాం కదా! గుండెల్లో పెట్టేస్తే అదే ధనాపేక్ష. ఎవరు పెట్టుకోరు అట్లా. కానీ మనసులో మాత్రం చేసేది అదే పని. దీన్ని ఎంత పూజ అంటే ఎంత ఆరాధన. అబ్బా! ₹100, ₹100. ఇది దేవుని స్థానాన్ని తీసుకుంటే ఎలా ఉంటది? ధనాపేక్ష. ఇది విగ్రహారాధన అంట. చెప్పండి. ఏంటిది? దీన్ని ప్రేమించటము, దీని మీద మనసు పెట్టుకోవడము, దీని కోసమే బ్రతకడం. ఇప్పుడు చెప్పండి, దీని మీద అపేక్షతో లోకములో ఎన్ని గొడవలు జరుగుతున్నాయి? దీని మీద ప్రేమతో ఎన్ని సంబంధాలు తెగిపోతున్నాయి? నిజమా కాదా? దాని మీద ప్రేమతో ఆస్తుల గొడవలు, డబ్బు పంపకాల దగ్గర గొడవ, డబ్బు కోసం పక్కన వాడిని అవసరమైతే ప్రాణం తీసేయడం. అందుకే బైబిల్ ఏమంటుంది? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అది మన యొద్దకు వచ్చింది, మనం కష్టపడ్డాము, మన దగ్గరకు వచ్చింది, దాన్ని ఎందుకు కొరకు ఉపయోగించాలో దాని కొరకు ఉపయోగించి పక్కన ఉండడమే. దాంతో మనకున్న సంబంధం ఏంటో తెలుసా? అంతవరకే. అది గనక ఇక్కడికి ఎక్కిందంటే, అది గనక ఈ లోపలికి వచ్చింది అంటే విగ్రహారాధన. ఎవరైనా పిల్లలు తెలియక డబ్బులు కింద పడేసారనుకోండి, పక్కనున్న తండ్రి తల్లి ఏం చేస్తారు? రేయ్, ఏమనుకుంటున్నావు రాయి? ఏంటయ్యి? డబ్బురా అది. లాగి ఒకడు కొడతారు. అంటే నీ పిల్లోడినైనా కొడతావు, దానికి నీ పిల్లోడి కంటే విలువ అని చెప్తున్నావు. అందుకే రేపొద్దున ఆ పిల్లోడు ఏం చేస్తాడో తెలుసా? తండ్రిని ఒక తన్ను తన్ని, "నువ్వు ఆడ కూర్చో, పెట్టింది తిను"
నాకు డబ్బే ముఖ్యం అంటాడు. నాన్న నా ప్రాణం పోయేటట్టుంది, నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళరా అంటే, లేదు లేదు నిన్ను ఈరోజు నేను హాస్పిటల్‌కి తీసుకెళ్తే నాకు ఈరోజు జీతం పోయిద్ది. నాకు డబ్బు కావాలి. డబ్బు అనేది అన్ని సంబంధాలను తెగ్గొట్టేస్తది. ధనాపేక్ష. దేవుని బిడ్డలారా, శరీరాన్ని సిలువ వేయాలి. శరీర ఇచ్ఛలను, కోరికలను సిలువ వేయాలి. కష్టపడి డబ్బు సంపాదించడం తప్పు అని నేను అంటలేదు గానీ, దాన్ని ప్రేమించిన వ్యక్తి విగ్రహారాధన చేస్తున్నాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. దాన్ని ప్రేమించి, ప్రేమించి, ప్రేమించి గుండె ఆగిపోయిద్ది. ఎవరైనా వచ్చి వార్త చెప్పారనుకోండి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ లూటీ అయిపోయిందనగానే ఇక్కడ గుండె ఆగిపోయిద్ది. ఎందుకంటే గుండెల్లో నువ్వు అది పెట్టుకున్నావు గనక. నేను మరలా ఈ రోజు నుంచి సంపాదిస్తానని లెగవాల. హల్లెలూయా! నాకు దేవుడున్నాడు, ఇంతవరకు నాకు సహాయం చేసిన దేవుడు మరలా సహాయం చేస్తాడని, మరలా నేను కావాలంటే నేను సంపాదించుకోగలను. అది పోయింది అని నేను బాధపడను, అది ఉన్నదని నేను గర్వించను. అనేక మంది గర్వానికి కారణం ఏంటి చెప్పండి? అందరిలాగా మాట్లాడరు వాళ్ళు, అందరిలాగా చూడరు, అందరిలాగా నడవరు. ఎందుకని? అది సంగతి. ఆళ్ళకి కొంచెం పెరగగానే ఎంత గర్వం వచ్చేస్తదో. ఉన్నట్టుండి 2, 3 కోట్లు వచ్చి పడ్డాయి అనుకోండి. ఏదో స్థలం అమ్మారు, 3 కోట్లు వచ్చినాయి అనుకోండి. అస్సల ఆళ్ళ ప్రవర్తన నిన్న మొన్నటిలాగా ఉండదు. డబ్బు. అందుకే దేవుడు అన్నాడు గదా! మీరు సేవించిన యెడల సిరిని సేవించండి. లేదంటే ఆ! నేను ఆ ఒక్క మాట మీద చెప్పాలంటే నిజంగా ఒక గంట సేపు దాని గురించి మాట్లాడొచ్చు మనం దేవుని బిడ్డలారా. దేవుడు ఎవరి గురించి మాట్లాడాడంటే, మీరంటూ మీరు సేవించాలి అనుకుంటే, ఈ భూమి మీద మనుష్యులతో దేవుడు మాట్లాడుతున్న మాట, సేవించాలి అనుకుంటే నన్ను సేవించండి. లేదు అనుకుంటే ఎవరిని సేవించాలి? సిరిని సేవించండి. మీకు సిరి కావాలా? నేను కావాలా? అని దేవుడు అంటున్నాడు. ఏ స్థాయి ఉందో చూసారా దానికి? దేవుడే చెప్పుకోవాల్సొచ్చింది. సర్వోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నీకు ప్రాణమిచ్చిన దేవుడు, నీ గుండెల్లో ఉన్న దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు ఏం చెప్పుకోవాలనుకుంటున్నాడంటే, బాబు నీకు కావాలంటే నువ్వు డబ్బు వైపే వెళ్ళు, లేపోతే నా వైపుండు. సిరిని నన్ను సేవించలేవు. దాన్ని నువ్వు ప్రేమించి అది నాకు యజమానుడంటావు. నన్ను ప్రేమించి నువ్వు కూడా నాకు యజమానుడివే దేవా అంటావు. ఇద్దరు యజమానులకు నువ్వు దాసుడుగా ఉండలేవు. చెప్పండి 2 కంపెనీల్లో పని చేస్తారా? అంటే చేస్తున్నారులెండి కొంతమంది, ఒక గంట అక్కడ, ఒక గంట ఇక్కడ. చింతలు నువ్వు చేస్తున్నావా? ఒక కంపెనీయేనా? దేవునికి స్తోత్రం. ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండగలరా? ఉండలేము. ఎవరైనా ఒక్కడే ఉండాలా యజమానుడు. ఆ యజమానుడు నీ ప్రభువైన యేసుక్రీస్తు అవ్వాలి. హల్లెలూయా! ఆయన స్థానములో ఎవ్వరు ఏది రాకూడదు. వచ్చినట్లయితే అది విగ్రహారాధన. ఇక్కడ ఎన్నో విషయాలు రాసున్నాయి. విగ్రహారాధన, ఆభిచారము, చాలా విషయాలు ఏమున్నాయి మనం ఇందాక చదివాం గదా! గలతీ పత్రికలో. వాటన్నిటిని కూడా ఏం చేయాలంట మనం? సిలువ వేయాలి. ఇక నెక్స్ట్ మాటకొచ్చినట్లయితే 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. శరీరమును దాని ఇచ్చలతో, దురాశలతో సిలువేసిన తర్వాత ఎలా నడుచుకోవాలంట? ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. శరీరము, ఆత్మ అందరము కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం. శరీరము, ఆత్మ. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా సంబంధులుగా ఉండాలంటే ఆత్మను అనుసరించి జీవించండి. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎలాగా? ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలి. ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నడిపింపబడితేనే అతడు దేవుని కుమారుడు లేదా కుమార్తె.
ఆత్మ నిన్ను నడిపించకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. నీలో దేవుని పరిశుద్ధాత్మ ఆయన నీ లోపలికి వచ్చి నిన్ను నడిపిస్తే ఆ ఆత్మ సహాయంతో నువ్వు నడిచినప్పుడు నువ్వు దేవుని కుమారుడు. ప్రతిరోజు ఎవరు నడిపించాలి చెప్పండి మనల్ని ఇప్పుడు? ఆ! మనకి కాళ్ళు, చేతులు అన్నీ బలంగానే ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాం. కానీ మనల్ని నడిపించాల్సిన వ్యక్తి పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా! నేను వెళ్ళిపోగలను, నేను ఎక్కడి నుంచి నేను డ్యూటీకి వెళ్ళిపోగలను, నేను బండేసుకొని వెళ్ళిపోగలను, బస్సు ఎక్కేల కరెక్టే. కానీ నీ లోపల ఉండి నిన్ను ప్రతి విషయం నీకు బోధించి నడిపించాల్సిన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఆత్మ మీద ఆధారపడి ఉందాం, ఆత్మను అనుసరించి నడుచుకుందాం. ఎఫెసీ పత్రిక 5:18 ఏముంటుందంటే, మద్యముతో మత్తులై ఉండకుడి, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అబ్బా! అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. చూడండి, ఈ భూమి మీద అన్ని వ్యాపారాల్లో ఒక గొప్ప వ్యాపారం ఏంటండి? అవునా కాదా? మద్యం. కోట్ల కోట్ల రూపాయల బిజినెస్ ఏదైనా ఉందంటే, ప్రభుత్వం కూడా కోరుకునే బిజినెస్ ఏదైనా ఉందంటే ఏం చెప్పండి? ఏం చెప్పండి? మద్యం. కంట్రోల్ చేస్తున్నామేమో, ఎట్లా పడితే అట్లా తాగకూడదు, ఏది పడితే అది తాగకూడదు, మేము ఇచ్చిందే తాగాలి అంటుంది ఇప్పుడు ప్రభుత్వం. మేము ముద్ర వేసిందే తాగాలి అంటుంది. ఏమో అసలు పూర్తిగా ఎత్తేస్తే ఏమైంది? అమ్మా! ప్రభుత్వం నడిచిద్దా ఇంకా? ప్రపంచమంతట్లో పెద్ద వ్యాపారం ఏంటంటే మద్యం. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మద్యముతో మత్తులై ఉండకుడి. దేవుని స్తోత్రం జరిగింది. దాన్ని అసహ్యించుకోండి. దాన్ని పెంటతో సమానం చేసుకోండి. ఛీ! అది నా నోట్లోకి రావడం ఏంటి? దేవుని స్తోత్రం. దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా! ఈ మధ్య పురుషులే కాదండి, నంబర్ పెరుగుతుంది ఇప్పుడు. ఎవరో తెలుసా? స్త్రీలు. కనబడకుండా విపరీతంగా స్త్రీలు మద్యం సేవిస్తున్నారు. రోడ్ల మీద కూడా వచ్చి పబ్లిక్‌లో కూడా తాగుతున్నారు. మద్యమే కాదు, అన్నీ. ఏమైపోతుంది సమాజం? మద్యముతో మత్తులై ఉండకూడదు. ఆత్మ ద్వారా నడిచే వ్యక్తి దాన్ని జయిస్తాడు. హల్లెలూయా! పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరినట్లయితే నీకు విజయం వస్తది. ఆత్మదేవుడు నిన్ను అటువైపుకి వెళ్ళకుండా ఆయన నిన్ను నడిపించగలడు. అందుకే ఆత్మను అడగాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయి. ఈరోజు కళ్ళు తెరిచిన వెంటనే, ఆత్మదేవుడా నన్ను నడిపించయ్యా. హల్లెలూయా! హల్లెలూయా! ఆత్మదేవుడా నన్ను నడిపించయ్యా, నన్ను ప్రక్కకు వెళ్ళనీయొద్దయ్యా, నన్ను పట్టుకోయ్యా, నాకు సహాయం చేయయ్యా. ఎవరైతే నిజంగా అలాగా దేవుని యొక్క ఆత్మ మీద ఆధారపడతారో వాళ్ళు తప్పకుండా ఆత్మపూర్ణులుగా నడుచుకుంటారు. మూడవదిగా చూసినట్లయితే చివరి మాట, ఒకరికొకరు ఒకరికొకరు వివాదమునకు రేపకయు ఆ, ఒకరి యందొకరము ఉమ్, అసూయ పడకయు అసూయ పడకయు. వృధాగా అతిశయ పడకయు ఆ, హల్లెలూయా. ఒకటి, సిలువ వేయబడిన జీవితం. రెండు, ఆత్మ ద్వారా నడుచుకోవడము, ఆత్మను అనుసరించి నడుచుకోవడము. మూడవది వృధాగా అతిశయపడకుండటం. వృధాగా అనేక సార్లు ఏం జరిగిద్ది సంఘాల్లో కూడా, బయటే అనుకోకండి, సంఘాల్లో కూడా పదవి కోసమో, పేరు కోసమో, చూపించుకోవడం కోసమో కొన్ని పోటీలు జరుగుతూ ఉంటాయి. నేను గొప్ప, నేను గ్రేట్. అనేక మంది తెలియకుండానే ఒకరితో ఒకరు పోల్చుకొని నేనే గ్రేట్, నేనే గొప్ప, నేనే గొప్ప అని అనుకుంటా ఉంటారు. ఒకరినొకరు వివాదమునకు రేపకయు. చూడండి, ఇద్దరు మనుషుల మధ్య ఏదైనా భేదాభిప్రాయం వస్తే ఎప్పుడు చల్లారిపోయిద్ది అది? ఎవరో ఒకళ్ళు తగ్గిపోతే. ఎవరూ తగ్గట్లేదు అనుకోండి,
ఆ వివాదము ఏమైద్ది రేపొద్దున? ప్రమాదమైద్ది. ఎవరో ఒకళ్ళు తగ్గించుకున్నారనుకోండి, ఇంట్లో గూడా భార్యాభర్తల మధ్య కొన్నిసార్లు గొడవలొస్తాయి. భర్త చాలా కోపముతో పోట్లాడుతున్నాడనుకోండి, భార్య అంతకంటే మించిన కోపంతో భార్య గూడా పోట్లాడుతుందనుకోండి. ఏం జరిగిద్ది చివరికి? వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు గెలుస్తారా? గెలిచేది తర్వాత సంగతి. ఓడిపోయేవాళ్ళు ఉండరిక. వివాదము వచ్చినప్పుడు ఇద్దరు ఒకరికంటే ఒకరు మించిపోయి ఒక మాట అంటే 2 మాటలు. 2 మాటలంటే 4 మాటలు. కొన్ని కుటుంబాల్లో నెమ్మది, శాంతి అసలు ఈ ఇంట్లో శాంతి ఉంటదా ఎప్పటికైనా? అంటే ఉండదని చెప్తారు కొంతమంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మంట మండుతూనే ఉంటది. ఏ మాత్రము తగ్గింపు ఉండదు, దీనత్వం ఉండదు. ప్రతి చిన్న విషయానికి వివాదము. ఎక్కడ వివాదం వస్తుందో, ఆ వివాదము రాకుండా చూసుకోగలిగిన జ్ఞానం దేవునికి స్తోత్రం. ఒకరికొకరు వివాదమునకు రేపకై ఒకరి యందొకరు అసూయ పడకయు. ఎందుకండి అసూయ? పిల్లోడు బాగా తింటుంటే అసూయ పడతదా ఏ తల్లైనా? ఏం చేస్తది? ఏం చేస్తది చెప్పండి? మళ్ళీ నలుగురికి పిలిచి మా అబ్బాయి భలే తిన్నాడు ఈరోజు అని చెప్పిద్ది. ఎవరన్నా ఎక్కువ తింటున్నారనుకోండి, వాళ్ళని చూసి ఏం చేస్తారు? అసూయ పడతారు. మరి నీ కొడుకు తిన్నప్పుడు ఇంకా తినరా అంటావు. పక్కన పిల్లోడు "అటు చూడు దున్నపోతులాగా ఎడతాడు." ఎంత అసూయ కదండి. నీ పిల్లల విషయంలో, నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో అసూయ రాదు. కొన్నిసార్లు అలా కూడా వస్తదిలేండి. ఇంట్లో కూడా వస్తది. పక్కన వాళ్ళ మీద మాత్రం ఈజీగా వచ్చేస్తది అసూయ. క్రీస్తు యేసు సంబంధులు అలా ఉండరు. ఉండను అని చెప్పండి. నేను అలా ఉండను అనండి. అదే దేవుడు కోరుకుంటుంది. అసూయ పడకయు వృధాగా అతిశయపడకు. ప్రతి దానిలో అతిశయమే. ఇంట్లో ఏం కొన్నా అతిశయమే. పక్కనోళ్ళని పిలిచి కదిలించుకొని చెప్తారనమాట. మేమేం కొన్నామో తెలుసా? ఎంతయిందో తెలుసా? ఫోనుల్లో కూడా కొంతమంది ఎప్పుడు ఎక్కువగా ఏం మాట్లాడతారు తెలుసా? అది ఎంత అనుకున్నావు? నా దగ్గర నేను కొన్నది నా ఫోన్ ఎంత అనుకున్నావు? నేను మాట్లాడే ఫోను ఏం ఫోన్ అనుకున్నావు? అది ఎంత పెట్టి కొన్నాననుకున్నావు? నా చెప్పులు ఎంత అనుకున్నావు? నా గాజులు ఎంత అనుకున్నావు? వృధా అతిశయం. వృధా అనండి అందరూ దయచేసి. వృధా, వ్యర్థమనమాట. చాలామంది మాటల్లో వృధాతిశయం. వ్యర్థంగా అతిశయపడతా ఉంటారంతే. అది ఉండకూడదు క్రీస్తు యేసు సంబంధుల్లో. మన అతిశయము మన రక్షణ అవ్వాలి. మన అతిశయము మన పరిశుద్ధత అవ్వాలి. మన అతిశయము మనలో ఉన్న మన అతిశయము ప్రభువుని ఆరాధించాను గంట సేపు ఈరోజు చాలా సంతోషంగా ఉందని అయి చెప్పుకోవాలా? మన ప్రభువే మనకు అతిశయం అవ్వాలా? దేవుని స్తోత్రం. వ్యర్థమైన వృధాతిశయము మనలో ఉండకూడదు. క్రీస్తు యేసు సంబంధులు 1 సిలువ వేయబడిన జీవితం జీవిస్తారు. 2 ఆత్మానుసారమైన జీవితం జీవిస్తారు. 3 వృధాతిశయమును త్యజిస్తారు. వ్యర్థమైన ఒకళ్ళకి మించి ఒకళ్ళు పోటీ, ప్రతిదానికి పోటీ. ఆ వ్యర్థమైన పోటీలు మన కుటుంబాల నుంచి దూరమగును గాక. కేవలం గర్వాన్ని బట్టి కొంతమంది అతిశయాన్ని బట్టి కొన్నిటిని పోగొట్టుకుంటారు. అవి ఎప్పటికి తిరిగి రావు. దేవుడేమంటున్నాడంటే, నా సంబంధిగా ఉంటావా? లోక సంబంధిగా ఉంటావా? నిజమైన
లెంట్ పాటించడం అంటే ఏంటో తెలుసా? ప్రతి దినము సిలువ వేయబడిన జీవితం కలిగి ఉండటమే. హల్లెలూయా! అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. తల వంచండి. ప్రార్థన చేసుకుందాం.